హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు వీడియోలో పచ్చి రొయ్యలు కోడిగుడ్లతో ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఒక మంచి రెసిపీని అయితే మీకు తయారు చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి వంటేనండి. అయినా సరే చాలా మందికి తెలియదు. ఇలా చేసిన కూర చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కూరని వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్ గా అయితే చేసేయచ్చండి. చాలా బాగా వస్తుంది. ఈ కూరని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. 3 పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ ఉల్లిపాయలతో పాటు ఈ పచ్చిమిరపకాయలు కూడా కలిసిపోయి తినేటప్పుడు చాలా బాగుంటాయి. వీటిని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలను వేసుకోవాలి. ఈ పచ్చి రొయ్యల్లో నీరంతా ఇంకిపోయేంత వరకు వీటిని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోండి. పచ్చి రొయ్యలు ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారాన్ని వేసుకోండి. ఈ ఉప్పు కారం అనేవి మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఈ పచ్చి రొయ్యలు దాదాపుగా ఒక 1/2 కిలో రొయ్యలు అయితే ఉంటాయండి. ఇలా చిన్న సైజు రొయ్యలు దొరికినప్పుడు వీటిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని రకరకాలుగా వండుకోవచ్చండి. ఈ రొయ్యలు కొంచెం వేస్ట్ చేసినా సరే టేస్ట్ అనేది చాలా మారిపోతుంది. ఇప్పుడు ఈ కూరకు సరిపడా నీళ్లను వేసుకోవాలి. దాదాపుగా 1 గ్లాస్ నీళ్ళు అయితే పడతాయండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఈ నీళ్లను మరగనివ్వాలి. ఒక 5 నిమిషాలు అయితే నీళ్లు మరిగిపోతాయండి. ఇప్పుడు నీళ్లు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఈ నీళ్లలో 2 కోడిగుడ్లని పగలగొట్టి వేసుకోవాలి. మీ ఇష్టాన్ని బట్టి 2 కానీ 3 కానీ కోడిగుడ్లను అయితే వేసుకోవచ్చండి. ఇక్కడ నేను 2 కోడిగుడ్లను అయితే వేస్తున్నాను. ఈ కోడిగుడ్లు వేసిన తర్వాత గరిటె పెట్టి కదపకుండా మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఈ కోడిగుడ్లు వేసిన తర్వాత 10 నిమిషాల పాటు ఈ కోడిగుడ్లని ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కోడిగుడ్లు ఈ విధంగా ఉడుకుంటాయండి. ఇప్పుడు వీటిని మనం గరిటెతో ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవడమే. ఈ కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలాలు కానీ వేయమండి. వేయకపోయినా సరే కూర చాలా టేస్ట్ గా ఉంటుంది. చిన్నపిల్లలకి చేసి పెట్టినా చాలా ఇష్టంగా తింటారు. ఈ కూరని మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఎప్పుడు చేయకపోతే ఒకసారి మీరు తప్పకుండా చేసి చూడండి. ఈ కూర అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, కూర ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ కూర రైస్ లోకైనా సరే రోటీలోకైనా సరే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు కనుక చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.